డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరంలో గత ప్రభుత్వం అంతా అవినీతి చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వేలాది కోట్ల అవినీతి చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం పూర్తి కాలేదని ఆరోపించారు. మామ అల్లులు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం దోపిడీకి ముమ్మాటికి కేసీఆరే కారణమన్నారు. అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై చర్చలో భాగంగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పిండ్రు అధ్యక్ష. వీటన్నిటిని పెడచెవిన పెట్టి దాచుకోవాలన్న ఆలోచనతోని తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఈరోజు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మా వెంకన్న మాట్లాడితే వెంకన్న మీద దాడి, మా బట్టి గారు మాట్లాడితే వారి మీద దాడి, మంత్రి గారిని అసలు సహించలేకపోతున్నాడు. ఎందుకు అధ్యక్ష? నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయిని కాదు అధ్యక్ష, వీళ్ళ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష. ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున పగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష? తెలంగాణను వీళ్ళని నమ్మి వీళ్ళ చేతిలో పెడితే 10 సంవత్సరాల దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కున బలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడేంది అధ్యక్ష? ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి? ఈ నివేదికను కాదంటాడా? ఈ నివేదిక వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా? లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 18 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 18లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిందని నేను అడుగుతున్నా. మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖకు మంత్రి, ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదా అధ్యక్ష? వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం చెదలు పట్టించారు అధ్యక్ష. తెలంగాణను మొత్తం దోపిడీ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన మనవడు హిమాన్షు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు షేర్ చేశాడు. తాతయ్యకు ప్రేమతో 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని అందించినందుకు, ప్రస్తుతం నేనున్న స్థితికి ఎదిగేలా పెంచినందుకు నీకు ధన్యవాదాలు. నన్ను ఒక్కరు కాదు 2 తండ్రులు పెంచారంటూ కూడా చెప్పుకోవడానికి ఎల్లప్పుడూ గర్వపడతాను. విశ్వాసం, ఆప్యాయతతో కూడిన మీ మాటలు వింటే నా ఒత్తిడి, సమస్యలన్నీ దూరం అవుతాయి. కష్టకాలంలో ఆత్మవిశ్వాసం, సహనంతో ఉండాలంటూ మీరు చెప్పిన సూచనలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను. జన్మదిన శుభాకాంక్షలు అంటూ హిమాన్షు భావోద్వేగానికి గురయ్యాడు. జగన్ సర్కార్పై మరోసారి విమర్శలు గుప్పించారు నారా లోకేష్. జగన్ పాలనలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. పెందుతులో నిర్వహించిన శంఖారావం సభలో లోకేష్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు, కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. దానికి నేను నిన్న సమాధానం ఇస్తూ పసుపు సైన్యం సిద్ధంగా ఉంది మీ కుర్చీ మడత పెట్టేదానికి అని చెప్పా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు చెప్పానా? నేను ఎవరిని అవమానించానా? కానీ వాళ్ళ వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట తల్లి. వాళ్ళ పార్టీలో అరగంట అంబట్టి ఉన్నాడమ్మా. ఆ అరగంట అంబట్టి చాలా బాధపడుతున్నాడు. ఆయన అది కుర్చీ కాదు సింహాసనం అని పదే పదే చెప్తున్నాడు. అవును, అది సింహాసనమే. కానీ ఆ సింహాసనమైన కూర్చుంది ఒక సునకం. అవునా కదా?
ఆ సునకని తరిమి తరిమి కొట్టాలని నేను అంటున్నాను. ఒప్పుకుంటావా అరగంట అంబటి అని ఈ సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల ముందల జగన్ నవరత్నాలు అన్నాడు, అది ఇప్పుడు కాస్త నవమోసాలుగా మారింది. ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మ ఒడి అన్నాడు, ఇప్పుడు ఇంటికి ఒకరే అంటారు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అంటాడు. ఇప్పుడు ఊర్లు కాదు కదా, వీధి వీధి ముందు పారే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. 45 ఏళ్ళు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ 6 ప్రకటిస్తే ఇప్పుడు జగన్ కి బాగా ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా ఈ బాబు సూపర్ 6 ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇంకా నా పని అయిపోయిందని జగన్ గ్రహించారు. ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఢిల్లీలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గారు. డీటెయిల్స్ చూస్తే వచ్చే లోక్సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మూడోసారి ఘన విజయం సాధించాలని అనుకుంటుంది. ఈసారి 370 లోక్సభ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లోక్సభ ఎన్నికల కోసం ఢిల్లీలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రధాని మోదీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఢిల్లీ భారత్ మండపంలో బీజేపీ సమావేశాలు ఈ రోజు రేపు జరుగుతాయి. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, కోర్ కమిటీ సభ్యులు, మంత్రులు, సీనియర్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలిపే ఎగ్జిబిషన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. గతం కంటే దేశవ్యాప్తంగా బీజేపీ చాలా పడిందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఓట్ల శాతం పెరిగిందన్నారు. బెంగాల్లో 77 సీట్లకు వెళ్లామన్నారు. తెలంగాణలో 1 స్థానం నుంచి 8 ఎమ్మెల్యే సీట్లకు వెళ్లగలిగామన్నారు. వచ్చే ఎన్నికల్లో 370 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గారు. ఈ విశ్వాస తీర్మానం సందర్భంగా కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని మరోసారి ఆరోపించారు. 7 ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 25 కోట్లు ఆఫర్ చేసిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి సవాల్ విసిరే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీనే అని అన్నారు. అందుకే తమను చూసి కమలం పార్టీ ఆందోళన చెందుతోందని, తమ పార్టీని దెబ్బతీయాలని చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా 2029లో మాత్రం ఆ పార్టీని తాము తప్పగా ఓడిస్తామని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. इतने घटिया किस्म के लोग हैं ये लोग। मेरा दिल रोता है जब मैं ये सारी चीजें मैं जानता हूं, किसी दिन लिखूंगा ये सब कि किस तरह से भारतीय जनता पार्टी के लोगों ने कितने घटिया स्तर के ऊपर इन लोगों ने काम किया है। ये राजनीति होती है, ये राजनीति सत्ता के लिए तुम किसी भी हद तक चले जाओगे, कुछ भी करोगे सत्ता के लिए। अरे मेरे से दुश्मनी है, मेरे को गालियां दे लो यार, दिल्ली के लोगों का इलाज तो मत रोको। పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ ఆయన కుమారుడు బీజేపీ చేరనున్నట్లు సమాచారం. ఇందుకు ఆయన కుమారుడు తన ట్విట్టర్లో కాంగ్రెస్ ను తొలగించడం బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలోనే కమల్నాథ్ ఆయనకు కుమారుడు ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తుంది. అయితే మధ్యప్రదేశ్లో రాహుల్ గాంధీ జోడో న్యాయయాత్ర అడుగుపెట్టే రోజున వారు తమ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరతారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే వార్తలను మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ ఖండించారు. కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీ మారే ఆలోచన ఉంటే తాను అందరికీ తెలియజేస్తానని కమల్నాథ్ చెప్పారు. ఇక అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే పాకిస్తాన్ ఎన్నికల్లో అవకతవకలు, అలెక్సీ నావల్నీ మృతికి పుతిన్ కారణమన్న బైడెన్, ట్రంప్ను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. డీటెయిల్స్ చూస్తే పాకిస్తాన్ ఎన్నికల్లో తప్పులు చేసినట్లు ఒప్పుకున్న ఒక ఎన్నికల అధికారి రాజీనామా చేశారు. పోల్ రిగ్గింగ్ ఫలితాల మార్పులో ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ తప్పులన్నింటికీ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లు సీనియర్ అధికారి రావల్పిండి ఎన్నికల కమిషనర్ లిఖాయత్ అలీ చత్తా తెలిపారు.
శనివారం స్థానిక క్రికెట్ స్టేడియంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిన అభ్యర్థుల్ని గెలిపించారని, ఫలితాలను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. మరోమారు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించాలని పట్టుదలగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బ్యాంకులను మోసం చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు 3,000 కోట్లకు పైగా జరిమానా విధించింది. ట్రంప్ తన ఆస్తుల వాస్తవిక విలువను అధికంగా చూపించి బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా పొందారని న్యూయార్క్ అటార్నీ జనరల్ డెమోక్రాట్ నేత లిటియా జేమ్స్ దావా వేశారు. దీనిపై ఇటీవల 2.5 నెలల పాటు కోర్టు విచారణ జరిపింది. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారణమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. నావల్నీ మృతి వల్ల తీవ్ర పర్యవసానాలు తప్పవన్నారు. నావల్నీ మరణంలో ఆశ్చర్యం ఏం లేదని, కానీ ప్రతిపక్ష నేత మృతి చెందిన తీరు ఆగ్రహానికి లోన్ చేస్తుందని బైడెన్ తెలిపారు. నిజానికి నావల్నీ ఏం జరిగిందన్న అంశంపై క్లారిటీ లేదు, కానీ పుతిన్ ఆయన అనుచరులే ఈ హత్యకు కారణమై ఉంటారని బైడెన్ చెప్పారు. నావల్నీ మృతి చెందిన విషయాన్ని జైలు అధికారులు ప్రకటించగానే వైట్ హౌస్లో బైడెన్ మీడియాతో మాట్లాడారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిపై వైసీపీ జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే వాళ్లకు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. సేవ చేస్తున్నామంటూ మున్సిపల్ విధులు దుర్వినియోగం చేస్తారా అని నిలదీశారు. మీరందరూ కూడా చొరవ తీసుకొని ఈ జరిగే అరాచకాలను, ఈ జరిగే అసలు పరిశుభ్రత లేకుండా ఈ విధంగా పేరుకపోయింటే కనీసం మీరు ఏ రోజన్నా ఒక దుకాణదారుని కానీ, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళని కానీ పిలిపించి మీరు ఒక మీట్ పెట్టారా? ఖచ్చితంగా డస్ట్బిన్ మెయింటైన్ చేయండి. ఈ విధంగా కాలువల్లో ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్లు ఇవన్నీ ఏమున్నాయి? మరి ప్రతి ఒక్క జ్యూస్ షాప్ వాళ్ళని పిలిపించి చెప్పండి. ఎమ్మెల్యేగా బాధ్యత లేదా నీకు? డ్రైనేజ్ సిస్టాన్ని మీరు ఎంకరేజ్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని మీరు దీంట్లోకి ఫోర్స్లోకి తీసుకొని రండి. మరి మీ వాటర్ ప్లాంట్లకు నిజంగా మున్సిపాలిటీ బిల్లులు కడతలేదా చెప్పండి. మరి మున్సిపాలిటీ బిల్లులు కట్టే దాంట్లో మీ ఫోటోలు, మీ నాయన ఫోటో ఎందుకు? మున్సిపాలిటీ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉన్నది అని చెప్పి వేయండి. అదేం లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి మీ ఫోటోలు వేసుకొని మున్సిపాలిటీకి మేము 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము, మున్సిపాలిటీలకు మేము ఉచిత నీళ్లు ఇస్తున్నాము. నీళ్లు ఏమి ఇస్తున్నావు నువ్వు? మున్సిపాలిటీ వాటర్ అక్కడికి సప్లై చేస్తున్నది. ఆ సప్లై చేసిన వాటర్ని ప్యూరిఫై చేసి ఇస్తున్నావు. నాకు సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతున్నది, నేను పెడుతున్నాను, మిగతాది మున్సిపాలిటీ కరెంట్ బిల్లు కడుతున్నది, మున్సిపాలిటీ వాటర్ ఇస్తున్నది అని చెప్పు. మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ పొడిచిందేం లేదన్నారు మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి. డైలాగులు, మీసాలు మెలేయడమే అనిల్ కు తెలుసన్నారు. పోలవరం పూర్తి చేస్తా అని చెప్పి బుల్లెట్ దిగిందా లేదా అని డైలాగులు కొడుతున్నారన్నారు. అనిల్ కుమార్ పల్నాడులో అడుగు పెట్టగానే యాదవ్ సామాజిక వర్గాలపై దాడులు చేయించారని, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వైసీపీ నాయకుల్ని పోలీసులు కాపాడాలని చూస్తున్నారని ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు ఎక్కువయ్యన్నారు. అక్రమాలు బయటపెడుతున్న మీడియాపైనే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని జూలకంటి బ్రహ్మారెడ్డి మండిపడ్డారు. వాళ్ళని వేధించిన విధానం ఎక్కడ బయటికి వస్తుందో అని చెప్పేసి ఈ వైసీపీ నాయకత్వంలో మరి వీళ్ళ వెన్నులో వణుకు పుట్టి ఈరోజు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే సినిమా చూస్తేనే భయపడే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు ఈ రాష్ట్రంలో అణిచివేయబడ్డ వర్గాలు, దాడులకు గురైన వర్గాలు, దోపిడీకి గురైన వర్గాలు రాబోయే ఎన్నికల్లో 70 MMలో ఈ ముఖ్యమంత్రికి, ఈ శాసనసభ్యులకు, ఈ వైసీపీ పార్టీకి సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళని వేధించిన విధానం ఎక్కడ బయటికి వస్తుందో అని చెప్పేసి ఈ వైసీపీ నాయకత్వంలో మరి వీళ్ళ వెన్నులో వణుకు పుట్టి